చంద్రిక గుణ నుండి తప్పించుకొని పారిపోయి ఒక చోట ఆగి, వీడు నన్ను వదిలిపెట్టడు, వీడు చేసిన పాపాన్ని ప్రేమ్బాబుకి పంపిస్తాను అని చంద్రిక ఫోన్ తీసి వీడియోని పంపిస్తూ ఉంటే, అప్పుడే గుణ కారులో స్పీడ్గా వచ్చి చంద్రికకి యాక్సిడెంట్ చేయడంతో తలకి బాగా దెబ్బ తగలడంతో చంద్రిక అక్కడే కుప్పకూలి పడిపోతుంది. తర్వాత అక్కడ కొంతమంది గుమిగూడి, ఈవిడ ఘట్టంనేని రమాదేవి గారింట్లో పనిచేస్తుంది, ఈవిడ్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని ఇక చంద్రికనైతే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తర్వాత హర్ష, ప్రేమ్, చామంతి, రమాదేవి, రోజా అందరూ అక్కడికి వస్తారు. ఐసీయూలో ఉన్న చంద్రికను చూసి హర్ష, ప్రేమ్, చామంతి చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఎలా జరిగింది అసలు అని హాస్పిటల్లో చంద్రికని జాయిన్ చేసిన వ్యక్తినైతే హర్ష అడుగుతూ ఉంటాడు. ఎవరో ఒకతను కారు చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడని, నేనే సార్ మీకు ఫోన్ చేసింది, ఇదిగోండి ఆవిడ ఫోను అని ఇక అతను చంద్రిక ఫోన్ని హర్ష చేతికి ఇస్తాడు. ఇక చంద్రికకి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి రావడంతో, ఎలా ఉంది డాక్టర్ అని ప్రేమ్, హర్ష అడుగుతూ ఉంటారు. బ్లడ్ చాలా పోయింది, కండిషన్ సీరియస్గానే ఉంది, ఇప్పుడే ఏం చెప్పలేమని డాక్టర్ చెప్పడంతో చామంతి, ప్రేమ్, హర్ష ముగ్గురు చాలా బాధపడుతూ ఉంటారు. డాక్టర్ అలా అనకండి డాక్టర్, మీరే ఎలాగైనా తనని కాపాడండి, కావాలంటే స్పెషలిస్ట్ డాక్టర్స్నైనా పిలిపించండి, ఎంత డబ్బైనా పర్వాలేదు అని రమాదేవి చెప్తూ ఉంటే అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అవును డాక్టర్, మా చందు ఎలాగైనా బ్రతకాలి అని ప్రేమ్ దండం పెట్టి వేడుకుంటూ ఉంటాడు. మా ప్రయత్నం ఏం చేస్తామని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది. నువ్వు లేకుండా నేను బ్రతకలేను చంద్రిక అని హర్ష చంద్రికని ఐసీయూలో నుండి చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటాడు. నిన్ను నా అమ్మలా చూసుకున్నాను, నువ్వు బతకాలి చందు అని ప్రేమ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. చామంతి కూడా దుర్గమ్మ తల్లికి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. ఇది చస్తే తన పేరు మీద ఉన్న 50% ఆస్తి అనాథ శరణాలయానికి వెళ్ళిపోతుంది, ఇది ఎలాగైనా బ్రతకాలి అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. ఇక రమాదేవి వెంటనే పంతులు శర్మ గారికి ఫోన్ చేసి, మా చంద్రిక హాస్పిటల్లో ఉంది, మీరు వెంటనే తన పేరు మీద మృత్యుంజయ హోమం జరిపించండి అని రమాదేవి చెప్తూ ఉంటే అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటత్తయ్య, ఇందాక నుండి చూస్తున్నాను, మీరు తట్టుకోలేకపోతున్నారు, ఇప్పుడు ఏకంగా ఒక పని మనిషి కోసం మృత్యుంజయ హోమం జరిపించమంటున్నారు. అవును మామ్, నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావని అరుణ్ కూడా అంటాడు. వాట్ ఈస్ దిస్ ఆంటీ, ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్ కోసం మీకెందుకు అని నిషా కూడా అంటుంది. దాంతో ఇక హర్ష చాలా కోపంగా ఆపుతారా అని అరుస్తూ ఉంటాడు. మీరాగండి, నేను చెప్తాను అని రమాదేవి అంటుంది. ఇటువంటి సందర్భాల్లోనే ఒక మనిషి బ్రతకాలనే మానవత్వం చూపించండి, చంద్రిక త్వరగా స్పృహలోకి రావాలని కోరుకోండి, ఇంకేమీ మాట్లాడకుండా కామ్గా ఉండండి అని రమాదేవి అంటుంది. హర్ష చంద్రికని వేరే హాస్పిటల్కి చేంజ్ చేద్దామా అని రమాదేవి అంటే, ఇదే సిటీలో బెస్ట్ హాస్పిటల్, పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే హాస్పిటల్కి మార్చడం వీలు కాదు అని హర్ష అంటే, నువ్వు చెప్పింది నిజమే హర్ష, దేవుడా ఎలాగైనా చంద్రికని కాపాడు అని రమాదేవి వేడుకుంటూ ఉంటుంది. అత్తంటే ఈవిడకి పడనే పడదు, కానీ ఈ సమయంలో మానవత్వం ఎలా వచ్చింది? తల్లి దుర్గమ్మ, అత్తంటే పడని ఈవిడే అత్త బతకాలని కోరుకుంటుంది, మృత్యుంజయ హోమం కూడా జరిపిస్తున్నాము, ఎలాగైనా అత్త బ్రతికిలా చూడు తల్లి అని చామంతి వేడుకుంటూ ఉంటుంది. తర్వాత గుణ నిషాకి ఫోన్ చేసి హాస్పిటల్ బయటికి రమ్మని చెప్తాడు. ఏంట్రా ఇంత టెన్షన్ పడుతున్నావు, నా కొంప ముంచే పని ఏం చేశావు అని నిషా గుణాని తిడుతూ ఉంటుంది. చంద్రికని యాక్సిడెంట్ చేసింది నేనే నిషా అని గుణ చెప్పటంతో నిషా చాలా షాకింగ్గా వింటూ, దాన్నెందుకు చంపాలనుకున్నావురా అని అడుగుతూ ఉంటుంది. ఇక గుణ జరిగిందంతా నిషాకి చెప్పటంతో, ఏంట్రా నీకు అసలు వేరే పనేం లేదా, చేసింది చాలక ఇంకా దాన్ని బయట ఎక్కడో వాగుతూ ఉంటావు, అప్పుడేమో చామంతిని లేపేస్తానని చెప్పి ప్రేమ్కి యాక్సిడెంట్ అయ్యేలా చేశావు, మళ్ళీ ఇప్పుడేమో ఇలా, ఇంకా నేనేమనాలిరా అని నిషా గుణాన్ని తిడుతూ ఉంటుంది. ఏంటి నిషా, అదేమైనా వింటుందని నేను కలగన్నానా అని గుణ అంటే, నువ్వు కలగనటం కాదు, నాకు పీడకలలు తెప్పిస్తున్నావు కదరా అని నిషా అంటుంది. అబ్బా నిషా, నేనేమైనా వీడియోలో నీ గురించి చెప్పానా? లేదు కదా, మరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, అది అసలు ముందు అక్కడ ఏ పరిస్థితిలో ఉందో అది చెప్పు అని గుణ అంటే, డాక్టర్ అయితే బ్రతకడం కష్టమే అని చెప్తున్నారు అని నిషా చెప్పటంతో గుణ కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. ఇంతకీ ఆ ఫోన్ ఎక్కడుంది, నువ్వు వెంటనే ఆ ఫోన్ని తీసుకొని అందులో ఉన్న వీడియోని ఎలాగైనా డిలీట్ చేసేయ్ అని గుణ చెప్పటంతో, నేనెలా తీసుకోవాలరా అని నిషా అంటుంది. నీకోసం నేను ఎన్నో చేశాను, నా కోసం ఈ ఒక్కటి చేయవా అని గుణ అంటే, ఏం చేసావురా నా కోసం, చేసిన పని ఒక్కటి సరిగ్గా చేయవు, సరేలే ఏదో విధంగా ట్రై చేస్తానని నిషా చెప్పి వెళ్ళిపోతుంది. ఇక డాక్టర్ వచ్చి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని చెప్పటంతో, నాదదే గ్రూప్ నేను ఇస్తాను అని ప్రేమ్ చెప్పటంతో, రే ప్రేమ్, నువ్వు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు కదరా, నువ్వు వద్దురా అని రమాదేవి అంటే, నాకేం జరిగినా పర్వాలేదు, చందు బ్రతకటమే నాకు ముఖ్యం అని ప్రేమ్ అంటే, అరుణ్ది కూడా అదే బ్లడ్ గ్రూప్ కదరా, అరుణ్ ఇస్తారులే అని రమాదేవి అంటుంది.
ఏంటి మామ్, అసలు ఏమైంది ఈరోజు నీకు? పని మనిషికి నన్ను బ్లడ్ ఇవ్వమంటున్నావేంటి అని అరుణ్ అంటే, అమ్మ నేను ఇస్తానులే అని ప్రేమ్ అంటాడు. నువ్వుండరా అరుణ్, నువ్వు అలా మాట్లాడకూడదు. చిన్నప్పటి నుండి తను మన ఇంట్లో మన మనిషిలాగా ఎంతో నమ్మకంతో ఉందిరా. పని మనిషిలా చూడకూడదు, మన ఇంటి మనిషిలా మనం కాపాడుకోవాలిరా. ఒకవేళ మనమే ఈ పరిస్థితిలో ఉంటే తను తన బ్లడ్ ఇచ్చేస్తుందిరా. అటువంటి తనని మనం కాపాడుకోవాలిరా. డాక్టర్ మా అరుణ్ ఇచ్చేస్తాడు, ఎంత కావాలంటే అంత తీసుకోండి అని రమాదేవి అంటుంది. అత్తయ్య, ఇష్టం లేని పనిని బలవంతంగా చేపించకూడదు అని రోజా అంటే, నువ్వు మాట్లాడకు రోజా, అరుణ్ నీ తల్లిగా చెప్తున్నాను వెళ్ళు అని రమాదేవి చాలా కోపంగా చెప్పటంతో ఇక అరుణ్ వెళ్తాడు. అసలు ఏంటి ఈవిడ, ఈరోజు ఏమైంది ఈవిడకి? చిరాకు తెప్పిస్తుంది అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది. పిచ్చి మొహాల్లారా, నేను ఏ పని చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది, అది మీకు అర్థం కాదు అని రమాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు నిషా మాత్రం చంద్రిక ఫోన్ని ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అరుణ్ బయటికి రావటంతో వీడికి నన్ను చూస్తుంటే చాలా కోపంగా ఉండి ఉంటుంది. అసలు నిన్ననాలి హర్ష, ఏదో ఒక రూపంలో నన్ను టెన్షన్ పెట్టకుండా ఉండవు, లేకపోతే నేను దీనికోసం హాస్పిటల్కి రావటం ఏంటి, అది బ్రతకాలని కోరుకోవడం ఏంటి, అంతా నా కర్మ చి అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. తర్వాత డాక్టర్ బయటికి వచ్చి చంద్రికకి ఏ ప్రమాదం లేదు అని చెప్పటంతో ప్రేమ్, హర్ష, చామంతి ముగ్గురు చాలా సంతోషపడుతూ ఉంటారు. రమాదేవి కూడా అమ్మయ్య బ్రతికింది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మేము వెళ్ళి తనని చూడొచ్చా అని ప్రేమ్ అంటే, తను ఇంకా స్పృహలోకి రావడానికి 1 అవర్ పడుతుందని డాక్టర్ చెప్తుంది. తర్వాత నిషా గుణ దగ్గరికి వెళ్ళి చంద్రికకి ఏం కాలేదని చెప్తుంది. దాంతో గుణ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా తన స్పృహలోకి రావడానికి 1 అవర్ టైం ఉంది, ఈలోపు ఏదైనా చేద్దాంలే అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. తర్వాత సిస్టర్ వచ్చి చంద్రిక స్పృహలోకి వచ్చిందని చెప్పటంతో ఇక అందరూ చంద్రిక దగ్గరికి వెళ్తారు. తర్వాత పోలీసులు కూడా హాస్పిటల్కి వస్తారు. చందు అంటూ ప్రేమ్ చంద్రిక చేపట్టుకుని చాలా ఏడుస్తూ ఉంటాడు. చంద్రిక, నువ్వు ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడ్డావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు రక్తం కావాలంటే నేనే చంద్రిక అరుణ్ చేత నీకు ఇప్పించాను, ఆ రక్తమే నిన్ను బ్రతికించింది. నువ్వు బ్రతకాలని గుళ్ళో మృత్యుంజయ హోమం కూడా జరిపించాను, ఆ దేవుని కృప కూడా నీకు తోడయ్యి నువ్వు బ్రతికావు. నీకోసం ఇంత చేశాను చంద్రిక అని రమాదేవి చెప్తూ ఉంటే అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు. ఎక్స్క్యూజ్ మీ సార్, మేడం ఇప్పుడు కోలుకున్నారా అని ఇన్స్పెక్టర్ అడగగానే, ఇప్పుడే కోలుకుంటున్నారు సార్ అని హర్ష అంటాడు. కంప్లైంట్ వచ్చింది, వారిని ఎంక్వైరీ చేయాలి అని ఇన్స్పెక్టర్ చంద్రిక దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఎవరి మీదనైనా అనుమానం ఉందా అని అడుగుతూ ఉంటాడు. నాకు యాక్సిడెంట్ చేసింది గుణ సార్ అని చంద్రిక చెప్పటంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. చందు, నిన్ను చంపాలని చూసింది ఆ గుణగాడా అని ప్రేమ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతకీ నా ఫోన్ ఎక్కడుంది అని చంద్రిక అడగటంతో, నా దగ్గరే ఉంది చంద్రిక అని హర్ష చూపిస్తూ ఉంటాడు. వాడు చేసిన పాపాన్ని నేను నా ఫోన్లో వీడియో తీశాను, అందుకే ఆ దుర్మార్గుడు నన్ను చంపాలని చూశాడు, అందులో వీడియో ఉంది, అది చూడండి మీకు అర్థమవుతుంది అని చంద్రిక చెప్పటంతో ఇక హర్ష ఆ వీడియోని చూస్తూ ఉంటాడు. ఆ రోజు ప్రేమ్ గారి బైక్లో కెమికల్ కలిపాను, అది నా చేతికి తగిలి ఇలా అయిపోయింది, వాడు త్వరగానే రికవర్ అయ్యాడు, కానీ నేను మాత్రం ఇంకా కాలేదు అని ఆ వీడియోలో గుణ చెప్పిన మాటలు విని హర్ష, ప్రేమ్, చామంతి అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు సార్, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి శిక్ష పడాలి అని ప్రేమ్ అంటే, ఇటువంటి నరరూప రాక్షసుడు రోడ్డు మీద తిరగకూడదు సార్ అని చామంతి అంటుంది. వాడు బయటే ఉన్నాడు, నేను చూశాను అని ఇన్స్పెక్టర్ చెప్పటంతో ఇక అందరూ బయటికి పరుగులు పెడుతూ ఉంటారు. వెంటనే నిషా గుణకి ఫోన్ చేసి పారిపోమని చెప్పటంతో గుణ పారిపోతూ ఉంటే పోలీసులు అప్పుడే గుణాన్ని పట్టుకుంటారు. ఎస్ఐ గారు, వీడికి బెయిల్ కూడా రాకూడదు, జీవితాంతం వీడి జైల్లో చిప్పకూడు తినాలి అని ప్రేమ్ అంటాడు. వెళ్ళరా, మీ నాన్న దగ్గరికి వెళ్ళి జీవితాంతం శిక్ష అనుభవించు, మనిషి ప్రాణం అంటే లెక్కలేదారా నీకు, తీసుకెళ్ళండి సార్ అని చామంతి కూడా అంటుంది. ఇంకా నయం నా పేరు బయట పెట్టలేదు అని నిషా అనుకుంటూ ఉంటుంది. తర్వాత చంద్రికని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువెళ్తారు. అత్త, ఇక నువ్వు ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు రెస్ట్ తీసుకో, అన్ని పనులు నేను చేస్తాను అని చామంతి అంటుంది. నేను బాగానే ఉన్నాను కదా చామంతి అని చంద్రిక అంటుంది. ఏంటి బాగున్నావు, నీకైనా గాయం తగ్గేంత వరకు నువ్వే పని చేయటానికి వీల్లేదు అని ప్రేమ్ కూడా చెప్పటంతో సరే అని చంద్రిక అంటుంది. చంద్రిక బ్రతికింది, నాకున్న టెన్షన్ పోయింది, ఇక నెమ్మదిగా హర్ష తన పేరు మీద ఆస్తిని రాశాడో లేదో కనిపెట్టాలి అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు రోజా రాజమణిహారం ఎవరికి అమ్మాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత తనకి ఒక ఐడియా వచ్చి వెంటనే ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తుంది. ఇక వాళ్ళు ఇంటికి వచ్చి రోజా మేడం అని పిలుస్తూ ఉండటంతో ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏంటి రోజా, ఇన్సూరెన్స్ తీసుకుంటున్నావా అని హర్ష అంటే, లేదు మామయ్య గారు, రాజమణిహారానికి 100 కోట్లకి ఇన్సూరెన్స్ చేస్తున్నాను అని రోజా చెప్పటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు.